హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి మేము దీపావళి సెలబ్రేట్ ఎట్లా చేసుకున్నామో వీడియోని చూపెట్టబోతున్నాను. సో వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈసారి దీపావళికి మేము జైపూర్లో ఉన్నామన్నమాట. సో మ్యాక్సిమం ఇక్కడే ఉంటాం ఎప్పుడైనా కూడా. సో ఈసారి కూడా ఇక్కడే ఉన్నాము. సో ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నామో చూసేయండి. సో ముందు రోజే ఇంకా దీపావళి పండగ అనంగా ధనత్రయోదశి కదా. సో ధనత్రయోదశి అన్ని రకాల పూజలు, యమదీపం అవన్నీ కూడా వెలిగించుకున్నా. సో ముందు వీడియోలో మీరు అన్నీ చూసే ఉంటారు. సో నైట్ ఇల్లంతా క్లీన్ చేసుకున్నా అనమాట. ఇల్లంతా క్లీన్ చేసుకొని సో చూడండి, ఇల్లు మొత్తం సెట్ చేసేసిన. ఎందుకంటే తెల్లారే దీపావళి కదా. సో మొత్తం మళ్ళీ లక్ష్మీ పూజ చేసుకుంటాను. నేను ఈవినింగ్ చేసుకుంటాను అనమాట లక్ష్మీ పూజ. సో ఈవినింగ్ కోసం మార్నింగ్ ఇంట్లో పూజ చేసుకుంటాం కదా, నార్మల్ పూజ దేవుళ్ళన్నిటికీ. సో ఆ పూజ చేసుకోవడానికి ఇల్లు మొత్తం నీట్ చేసుకొని ప్రిపేర్ చేసి పెట్టినా అనమాట. మెయిన్గా ఇల్లు నీట్గా ఉండాలి, గిన్నెలు బోళ్ళు మొత్తం క్లీన్ ఉంటే మనకి నెక్స్ట్ డే పని తొందర అయిపోతుంది కదా. అందుకని చెప్పేసి ఇల్లు మొత్తం నీట్ చేసుకున్నా. నేను ఇంత నీట్ చేసుకున్నా తెల్లారి మాకు అన్నయ్య చెత్త చెత్త వేస్తాడు. ఆయన అది కామన్ మా ఇద్దరికి. సో ఇంకా మార్నింగ్ వెళ్ళేసి ఇంట్లో దేవుళ్ళన్నిటికీ పూజ చేసేసిన అనమాట. సో అట్లా అన్ని దేవుళ్ళకి మంచిగా మందార పూలు అవన్నీ పెట్టేసి పూజ చేసేసుకున్నా. సో మెయిన్గా ఫస్ట్ ఇంట్లో దేవుళ్ళకి అన్నిటికీ పూజ చేసేసుకున్నా అనమాట. చేసుకొని ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసినాం. స్పెషల్ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ ఇంకా వడ ప్రిపేర్ చేసిన అనమాట. సో అట్లా పండగలప్పుడు కొంచెం స్పెషల్ ఉండాలబ్బా. ఇంకా రోజు నార్మల్ బ్రేక్ఫాస్ట్ చేస్తే ఎట్లుంటుంది చెప్పండి. సో అట్లా స్పెషల్ బ్రేక్ఫాస్ట్ చేసుకొని తినేసినాం అన్నట్టు. సో మాది క్రాకర్స్ తీసుకొచ్చిండు, ఫుల్ రకాలు తీసుకొచ్చిండు. కొన్ని తీసిన అనమాట, ఎందుకంటే కన్నయ్య మళ్ళీ కార్తీక పౌర్ణమికి మళ్ళీ కొన్ని పీల్చుకోవచ్చు కదా. అందుకని చెప్పేసి కొన్ని తీసి కొంచెంసేపు ఎండలో పెట్టినా అనమాట. పెట్టేసి మళ్ళీ అన్ని బ్యాగ్లో సెట్ చేసేసిన ఇక్కడక్కడ. సో ఆ రోజు లంచ్కి వచ్చేసి పన్నీర్ బుజ్జి చేసిన అన్నట్టు. మధు ముందు రోజు పన్నీర్ తీసుకొచ్చిండు మంచిర్యాలకి వెళ్ళి. సో కానీ పన్నీర్ కర్రీలా వేస్తే రైస్లోకి అంత బాగుండదు, నాకు అంత ఇష్టం అనిపించదు. ఇట్లా పన్నీర్ బుజ్జి చేసినాం అనుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. అందుకని చెప్పేసి పన్నీర్ బుజ్జి చేసిన, సూపర్ టేస్ట్ ఉండే. సో ఇంకా ఆ రోజు మా డాడీ వచ్చిండు అనమాట, ఏదో వర్క్ మీద వచ్చిండు. సో డాడీ కోసం క్యాలీఫ్లవర్ కుక్ చేసిన అనమాట. ఇంకా కందిపప్పు కూడా చేసిన. సో సైడ్కి కందిపప్పు బాగుంటుంది కదా, కందిపప్పు, పన్నీర్ బుజ్జి, క్యాలీఫ్లవర్ 3 కర్రీస్ ప్రిపేర్ చేసిన అనమాట. సో దీపాలు ఇంకా ఈవినింగ్ దీపాలు వెలిగించుకోవడానికి దీపాలన్నీ వాటర్లో వేసేసి ఇట్లా వేస్తే సౌండ్ భలే వస్తుంది కదా, సూపర్ ఉంటుంది అసలు. ఆ సౌండ్ మాత్రం నాకైతే మస్తు ఇష్టం ఆ సౌండ్. సో ఇంకా ఈవినింగ్ పూజ కోసం దీపాలు అవన్నీ కూడా క్లీన్ చేసి పెట్టిన అనమాట. మెయిన్గా మన క్లీనింగ్ ప్రాసెస్ అయిపోతే పూజ తొందర అయిపోతుంది. అందుకే మెయిన్గా అవన్నీ చేసుకున్నాను అనమాట. సో పూజ చేసేసుకోవడానికి. సో ఇంకా ఈవినింగ్ ఇంకా పూజ చేయడానికి అన్ని ఫొటోస్ అన్నీ క్లీన్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఆ రోజు అమావాస్య కాబట్టి కంపల్సరీగా ఫొటోస్ అన్నీ క్లీన్ చేయాలి. సో మొత్తం దేవుని షెల్ఫ్ మొత్తం పేపర్స్ తీసేసి నీట్గా సదరాలన్నమాట. సో ఇంకా అమ్మవారిని పైసల మీద కూర్చోబెడతా అనమాట. దీపావళి నార్మల్గా కూడా మా ఇంట్లో లక్ష్మీదేవత అట్లనే ఉంటుంది అన్నట్టు. సో అట్లా ఫస్ట్ దాని కింద ఉన్న కాయిన్స్ అన్ని తీసి మొత్తం క్లీన్ చేసి అమ్మవారిని సెట్ చేసిన అనమాట. సో ఇంకా దీపాలన్నీ కూడా ఇట్లా సెట్ చేసి పెట్టుకున్న ప్లేట్లో. మెయిన్గా నాకు ఇవన్నీ సెట్ చేయడానికి ఒక 10-15 మినిట్స్ పట్టింది కావచ్చు. మెయిన్గా టైం వీటికే పడుతుంది, మనం డైరెక్ట్ వెలిగించుకోవచ్చు కదా. అందుకని చెప్పేసి అన్నీ సెట్ చేసి ఇంకా ఇంట్లో దేవునికి పూజ చేసుకున్నాను అనమాట. ఎంత మంచి అనిపించిందో ఆ రోజు. అంటే దీపాలు ఎక్కువ పెడతా అన్నట్టు దీపావళి కాబట్టి. వెండి దీపాలు, ఇంకా నా దగ్గర ఉన్న దీపాలు అన్నీ, ఇంకా మట్టి ప్రమిదల్లో కూడా కంపల్సరీ వెలిగిస్తా. ఇంకా దీపావళి కాబట్టి అమ్మవారికి స్వీట్ తీసుకొచ్చినాం అన్నట్టు, నైవేద్యం లెక్క. సో ఎంత బాగా కనబడుతుంది చూడండి దీపాల వెలుగుల్లో. అమ్మవారికి మల్లెపూలతో అలంకరించుకున్నా అనమాట. తెల్లని చామంతులు మల్లెపూలతో అలంకరించుకున్నా. ఎంత మంచి గడవడిందో అసలుకి, దిష్టి తాకినట్టే అనిపించింది నాకైతే. ఇంకా వెంటనే ధూపం వేసిన అనమాట. మంచిగా హారతి కూడా ఇచ్చేసి ధూపం వేసిన అమ్మవారికి. ఇంట్లో మొత్తం ధూపం చూపించిన. ఆ రోజు పూజ మాత్రం మంచిగా జరిగింది. మనం ఎంత ఎక్కువ దీపాలు పెట్టుకుంటే అంత వెలుగు వస్తుంది కదా. సో చూడండి, నేను ఆ రోజు మొత్తం 4 సెట్స్ పెట్టినా. అసలు ఎంత చక్కగా కనబడిందో అమ్మవారు దీపాల కాంతుల్లో. కొబ్బరికాయ కూడా కొట్టేసిన అనమాట. దీపావళి కాబట్టి కంపల్సరీ కొబ్బరికాయ కొట్టాలి. సో కొబ్బరికాయ కూడా కొట్టేసిన. మా మధు బంతిపూలు తీసుకొచ్చినప్పుడే మంచిర్యాలకి వెళ్ళి కొన్ని అమ్మవారికి సమర్పించుకొని ఇంకా బయట ఇంకా దీపాల దగ్గర పెట్టడానికి తీసుకొచ్చుకున్నాం అన్నట్టు. సో ఇక్కడ ఇంటి ముందు పెట్టేసిన అన్నట్టు. రంగోలీ వేసుకున్నాం అందరం కలిసి, మా ఫ్రెండ్స్ వాళ్ళు మేము అందరం కలిసి రంగోలీ వేసుకొని ఫ్లవర్స్ తోటి డెకర్ చేసిన. సో ఇక్కడ నుండి అక్కడ వరకు మొత్తం దీపాలు పెట్టేసినాం. సో మంచిగా ఉండే అసలుకి దీపావళి రోజు అయితే మంచి అనిపించింది. మనం
ఎన్ని ఎక్కువ దీపాలు పెట్టుకుంటే అంత మంచి అనిపిస్తది కదా! సో, ఇంటి ముందు ఇట్లా ఫ్లవర్స్ తోటి డెకరేట్ చేసినా అనమాట. యాక్చువల్‌గా రంగోలే కానీ మాకు వేసుకునేదాన్ని. అన్నయ్య తోటి రంగోలి ఉంటే డైరెక్ట్ అదొక ఇంట్లోకే వస్తాడు. మళ్ళా ఎందుకు కథ అని చెప్పేసి ఫ్లవర్స్ తోటి డెకరేట్ చేసినా అనమాట. మాక్సిమం నేను ఎక్కువ ఫ్లవర్స్ తోనే డెకరేట్ చేస్తా. ఇంటి దగ్గర గన్నేరు పూలు అవన్నీ ఉంటాయి కదా! బంతి పూలు వాటన్నిటితోని డెకరేట్ చేసినా అనమాట. ఇంటి వెనుక తులసి దగ్గర చూడండి ఎంత మంచిగా అనిపించిందో దీపాలతోటి. భలే ఉండే వెలుగు. చాలా అంటే చాలా బాగుండే. సో, ఇంగా పూజ గదిలో దేవుళ్ళ ముందు ఒక క్రాకర్స్ కాలవాలి కదా! సో, ఒక కాకరవత్తి కాలుస్తున్నామన్నట్టు. సో, కన్నయ్యతోని కాల్పిద్దామని చెప్పేసి ఇద్దరు కలిసి మధు ఇంకా కన్నయ్య ఇద్దరు కలిసి కాలుస్తున్నారన్నట్టు. మా కన్నయ్య చూడండి అప్పుడే అనమాట ఫస్ట్. అందుకే అంత భయంగా పెట్టిండు. ఇంక తర్వాత లాస్ట్‌లోకి మస్తు ఎంజాయ్ చేసిండన్నట్టు క్రాకర్స్ తోటి. నేను లోపలనే ఉన్న పూజ చేసుకుంటూ, ఇంక బయట వాళ్ళ డాడీ ఇంకా కన్నయ్య ఆడుకుంటూ ఉన్నారు. పరషన్న పట్టుకున్నాడనమాట కొంతసేపు. బప్పు అనుకుంటా పిలుస్తున్నాడు పరషన్ననిప్పుడు. సో, నెక్స్ట్ వచ్చేసి ఇంక నేను బయటకొచ్చి ఇంక నేను కూడా క్రాకర్స్ కాలుస్తున్నా. అమ్మో! నేను మరీ ఎక్కువ క్రాకర్స్ ఏం కాలవని నేను ఓన్లీ చిచ్చుబుడ్డి, కాకరవత్తుల బ్యాచే. బాంబులంటే నాకు ఫుల్లు భయం. ఇవి కూడా మరీ ఎక్కువేం కాలవ. కొంచెమే కాలుస్తా. మరీ అంత ఇష్టం అనిపియదు నాకు. ఓన్లీ చిచ్చుబుడ్లంటేనే ఎక్కువ ఇష్టం ఉంటది. సో, ఇంగ బంతిపూలు తీసుకొచ్చినాం కాబట్టి ఇట్లా దీపాల చుట్టూ మొత్తం డెకరేట్ చేసినామనమాట. నేను మా ఫ్రెండ్ ఇద్దరం కూడా కలిసి చేసేసి మంచిగా ఇట్లా దీపాల దగ్గర ఫొటోస్ దిగుదామని మా కన్నయ్యను మధుని తీసుకొస్తే మా కన్నయ్య ఫోటో దిగమంటే అస్సలు దిగట్లేదు అసలుకి. మంచిగా చేసినామనమాట మంచిగా దీపాల చుట్టూ బంతిపూలు పెట్టేసరికి సూపర్ లుక్ వచ్చింది. సో, ఇక్కడ ఫొటోస్ దిగి ఇక్కడని మా వాళ్ళందరికి పంపించాలి కదా! మమ్మీ వాళ్ళకి, మా బావ వాళ్ళకి పంపించాలి కదా! ఫొటోస్ దిగన్ని అంటే చూడండి దిగడట. ఎట్లా అంటున్నాడు చూడండి. అస్సలు దిగడట. అట్లా ఓవర్ యాక్షన్ చేస్తుండు. ఒక్కొక్కసారి ఫోటో దిగమంటే అస్సలు దిగడు. వానికి ఇష్టం ఉంటేనే దిగుతాడు పొట్టోడు. సో, ఇంక కొన్ని ఫోటోస్ అట్లా ఏదో అట్లా క్యాప్చర్ చేసిన. సో, మేము మొత్తం ఎక్కడెక్కడ దీపాలు పెట్టుకున్నామో చూసాను. ఇట్లా సైడ్ కార్నర్‌లో పెట్టేసినాం. ఇట్లా ఇంటి ముందు ఇది మా ఫ్రెండ్ వాళ్ళదనమాట. ఈ సైడ్ గోడది. మాది ఇక్కడ ఈ రౌండ్ ఈ పూలతోటి డెకరేట్ చేసినప్పటి నుండి ఆ ముందు వరకు మొత్తం మేము పెట్టుకున్న దీపాలన్నమాట. సో, దీపాలతోటి మంచిగా డెకరేట్ చేసుకున్నా. అబ్బా! మెష్ డోర్ వల్ల కొంచెం కంఫర్టబుల్ అనిపియలేదు. ఇంగ ఎంతైనా మెష్ డోర్ ఉంటే కొంచెం కష్టమే. కానీ మెష్ డోర్ టైంలోనే యూజ్ అయితది గదా! కోతులు రాకుండా వాటికి లేకుండా. సో, ఇవన్నీ గూడా నేను మా ఫ్రెండ్ ఇద్దరు కలిసి పెట్టినామన్నట్టు. ఇక్కడ వరకే పెట్టినాం. మా ఫ్రెండ్ మంచిగా కలర్ ముగ్గు వేసుకుంది. తనకు గూడా పెట్టేసిన నేను. సో, ఇక్కడ అందరం కలిసి పెట్టుకున్నాం. ముగ్గులు మంచిగేస్తది మా ఫ్రెండ్. ఇక్కడ గూడా వేసింది. సో, ఇంగ చూడు క్రాకర్స్ మాత్రం ఫుల్లు కాల్చినాం అసలు ఆ రోజు మాత్రం. 6:30, 7కేమో స్టార్ట్ చేస్తే నైట్ 12 అయింది మొత్తం. ఫుల్లు క్రాకర్స్ కాల్చినాం అసలు. మామదైతే ఫస్ట్ నుండి లాస్ట్ వరకు అసలు ఆపనే లేదన్నట్టు. చూడండి ఎంత ఓవర్ యాక్షన్‌గా నిల్చున్నాడో అది మీదికే వస్తుంది. ఫుల్లు నవ్వడం అసలు మేమైతే. ఇక్కడ కన్నయ్య అయితే క్రాకర్స్ పేలడం కంటే వాటితో ఆడడమే ఎక్కువ చేసిండన్నట్టు. మళ్ళా మంచిగా హ్యాండ్ వాష్ మంచిగా చేసినాం గానీ, ఇంక వాడు ఫస్ట్ టైమ్ కదా మంచిగా వాటిని చూస్తుండన్నట్టు ఏంటిది ఇది ఏంటిది అన్నట్టుగా. చూస్తున్నారు కదా మా మధు హవా ఎట్లా చేస్తున్నాడో. ఫుల్ అంటే ఫుల్ సేపు క్రాకర్స్ కాల్చిండు. తనకి మస్తు ఇష్టం కాలవడము. సో, ఇక్కడ వీళ్ళిద్దరు కలిసి మంచిగా కాకరవత్తులు పీలుస్తున్నారన్నట్టు కన్నయ్య. సో, చూడండి ఎంత మంచిగా చూపిస్తుండో కన్నయ్య చూడనా అంటే చూపిస్తున్నాడు. ఇద్దరు కలిసి మంచి క్వాలిటీ టైమ్ స్పెండ్ చేసిర్రు దీపావళి రోజు మాత్రం. అక్కడ వాళ్ళెవరో చిచ్చుబుడ్డి కాలుస్తుండే క్లాప్స్ కొడుతుండన్నట్టు. సో, ఫస్ట్ ఎక్కువ చిచ్చుబుడ్లు, ఇంకా భూచక్రాలు, కాకరవత్తులు తీసుకెళ్ళినామనమాట కన్నయ్య కోసము. తర్వాత లక్ష్మీ బాంబులు, షాట్ 100 షాట్ తీసుకొచ్చిండు మధు. సో, అవన్నీ కూడా పేల్చిండన్నట్టు. మొత్తం 11:30 ఏమో అయింది. ఓన్లీ బాంబులు పేల్చే వరకే ఫుల్ టైం స్పెండ్ చేసినాం ఆ రోజు మాత్రం. ఇంక పిల్లలందరూ వచ్చినాక కన్నయ్య ఇంక పిల్లలతో కూడా అక్కడ వాళ్ళందరూ పిలిచిన కొద్దీ వీడు కూడా వెళ్ళి చూడడము, నవ్వడము, క్లాప్స్ కొట్టడం అన్నట్టు అట్లా మంచిగా టైం స్పెండ్ చేసిండు అక్కలతోటి. వాళ్ళ అక్కలు చూడకపోతే అక్కో అక్కో అక్క అని పిలుచుకుంటున్నాడు అన్నట్టు. భలే క్యూట్ అనిపించింది ఆ మూమెంట్ మాత్రము. సో, పిల్లలందరూ కాలుస్తున్నారు అనమాట ఇక్కడ. సో, చూడండి ఇంక వాళ్ళ డాడీ కాలుస్తుంటే ఫస్ట్ ఏమో దూరం ఉన్నాడా, ఇప్పుడు చూడండి ఎంత దగ్గరికి వెళ్ళి చూస్తున్నాడో. మనకి తెలిసింది దూరం వెళ్ళాలి. ఇది చూసిరా క్లాప్స్ ఎట్లా కొడుతున్నాడో కన్నయ్య. సో, అట్లుంటదనమాట కన్నయ్య తోటి. ఫస్ట్ భయపడతాడు కానీ తర్వాత మంచిగా అలవాటు అవుతాడు దేనికైనా కూడా. ఈ బాంబుల ఇక్కడ మా మాదైతే పార్కింగ్ ప్లేస్‌లో ఖాళీ ఉంటే పార్కింగ్‌లో కూడా కాలుస్తున్నాడు అన్నట్టు. అసలు ఇది అదని కాకుండా అన్ని ప్లేస్‌లో మొత్తం హవా చేసిండు ఆ రోజు మాత్రము. ఇక్కడ పార్కింగ్ దగ్గర బ్లాక్ ముందు కూడా కాల్చిండన్నట్టు. ప్రతి ఒక్క ప్లేస్ నాదే అన్నట్టు అన్నిట్లా మంచిగా బాంబులు పేల్చిండు. మంచిగా క్వాలిటీ టైం స్పెండ్ చేసిండు దీపావళి రోజు మాత్రము ఇద్దరు కలిసి. సో, ఇక్కడ చూడండి ఇది డిఫరెంట్ మోడల్ అన్నట్టు. ఇది కూడా తీసుకొచ్చిండు. అన్ని రకాల మోడల్స్ తీసుకొచ్చిండు బాంబుల్లో.
మంచిర్యాలలో తీసుకొచ్చిండనమాట. బొజ్జా క్రాకర్స్ ఉంటది గదా! సో, అక్కడ తీసుకొచ్చిండు. ప్రతిసారి అక్కడే తీసుకుంటాం మేము. సో, ఇక్కడ చూడండి డిఫరెంట్‌గా వచ్చింది. ప్రతి ఒక్క మోడల్ తీసుకొచ్చిండనమాట. ఇంక కన్నయ్య కోసము. కన్నయ్య చూసి ఎంజాయ్ చేస్తాడు. వానికిప్పుడు అన్నీ తెలుస్తున్నాయి అని చెప్పేసి అన్ని రకాలు తీసుకొచ్చిండు. ఇదైతే ఫుల్ డిఫరెంట్ ఉంది. కలర్ డిఫరెంట్‌గా వచ్చిందన్నట్టు. భలే క్యూట్‌గుంది. ఇలాంటి బాంబులు పెట్టినప్పుడు మంచిగా ఫోటోస్ దిగాలి. మంచిగొస్తాయి ఫోటోస్ కూడా డిఫరెంట్ కలర్స్‌తోని సూపరొస్తాయి. అందుకే మా వాళ్ళని అక్కడ నిల్చోమని కొన్ని వీడియోస్, ఫోటోస్ అన్నీ క్యాప్చర్ చేసుకున్నాననమాట. సో, చూస్తున్నారా కన్నయ్య ఎట్లా చూస్తున్నాడో ప్రతి ఒక్క దాన్ని ఆస్వాదిస్తుండు. మా మధు దూరంగెళ్ళిండు. ఇప్పుడు దూరంగెళ్ళి చూస్తున్నాడు. సో, ఇంగ 60 షాట్ పెడుతుండన్నట్టు. ఈ 60 షాట్ అయితే భలే వచ్చింది. అసలు ఒక 6, 7 మినిట్స్ ఏమో వచ్చింది. ఎంత బాగుండేనో అసలుకి. నేనైతే ఫస్ట్ టైం ఇంత దగ్గర నుండి చూడడం 60 షాట్ పెట్టేటప్పుడు. మా కన్నయ్య చూడండి ఎట్లా వెళ్తున్నాడో. వానికి కొంచెం కూడా భయం లేదు అసలుకి. మంచిగా పోయి చూస్తుండు వాళ్ళ డాడీ ఎట్లా పెడుతున్నాడా అని చూస్తున్నాడనమాట. అక్కదా అక్కదా అని చూపిస్తున్నాడనమాట. వీళ్ళందరిని పిలుస్తున్నాడు. నిక్కీ వీళ్ళందరిని, అమ్ములు వీళ్ళందరిని పిలుస్తున్నాడనమాట. వాళ్ళే అక్కదా అక్కదా అని పిలుస్తున్నాడు. సో, మధు పెట్టేసిండనమాట షార్ట్. అసలు ఎంత బాగుంది తెలుసా అసలకి. మీరు కూడా చూడండి అసలకి. షార్ట్‌లోనైతే సూపర్ వచ్చింది. వీడియోస్‌లో మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చింది. అది ఫస్ట్ స్టార్టింగ్‌లో చూడండి ఎంత సూపర్ వచ్చినాయో. 60 షార్ట్స్, 60 కలర్స్ లాగా 60 స్పార్కిల్స్‌లో సూపర్ ఉంది అసలకి. వర్త్ అని చెప్పాలి మనం పెట్టినవని. అసలు నేత్రానందం అసలు ఎంత బాగుందో. అందుకే ఏదైనా ఎంట్రీ పార్టీలో ఇది పెడతారన్నట్టు. అందుకే చాలా బాగుంది. ఫోటోస్ మాత్రం ఫుల్ సూపర్ వచ్చినాయన్నమాట. వాటిని చాలా ఫోటోస్ తీసిన నేను. అందుకే కానీ ఇంకా అది పైన షాట్ వస్తుంటే మనం ఇంకా సెల్ఫీస్ అవి దిగాలి, ఇంకా సూపర్ వస్తాయి. కానీ ఇంక మేము అవి చూసుకుంటూనే ఉన్నామన్నమాట అందరం కూడా. భలే అనిపించింది. ఒక 6, 7 మినిట్స్ ఏమో వచ్చింది మొత్తం షాట్ మొత్తము. అసలు చాలా అంటే చాలా బాగుండే. కరెక్ట్ వర్త్ మనీ అనే చెప్పాలి. అసలుకి నాకైతే ఫుల్ నచ్చింది అసలుకి షార్ట్ మాత్రము. సో, చూడండి ఎంత మంచిగా వస్తున్నాయో స్పార్కిల్స్ సూపర్ వస్తున్నాయి కదా! ఫస్ట్ నుండి లాస్ట్ వరకి మొత్తం డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ మోడల్స్ స్పార్కిల్స్ వచ్చినాయి అన్నీ గూడా. సో, ఇట్లా మొత్తం షార్ట్ పెట్టడం అయిపోయినాక ఇంక మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికెళ్ళామనమాట. సో, వాళ్ళు గూడా మంచిగా డెకరేట్ చేసుకున్నారు పూలతోటి. సో, చూడండి ఎంత మంచిగా డెకరేట్ చేసిర్రో పూలతోటి. మొత్తం అన్ని ఫ్లవర్స్‌తోని డెకరేట్ చేసి దీపాలు పెట్టిర్రనమాట. సో, మేమందరం గూడా కొన్ని ఫోటోస్, వీడియోస్ అన్నీ క్యాప్చర్ చేసుకున్నాం. మేమందరం గూడా కలిసి. చూడండి ఇట్లా ఫ్లవర్స్‌తోని సూపర్ డెకర్ చేసిందనమాట. ఇద్దరు కలిసి మంచిగా డెకర్ చేసిర్రు. బంతిపూలు, చామంతి పూలతోటి సూపర్ ఉండే అసలు డెకరేషన్ మాత్రము. దాంట్లో దీపాలు పెట్టిర్రు. సో, మేమందరం గూడా కలిసి ఇక్కడ కొన్ని ఫోటోస్, వీడియోస్ క్యాప్చర్ చేసుకున్నామనమాట మేమందరం. సో, ఇంక డిన్నర్ చేసేసి కొంచెంసేపు ముచ్చట్లు పెట్టుకున్నామనమాట. బాంబులన్నీ కాల్చుకొని మొత్తం మేము ఆ రోజు నైట్ పడుకునే వరకు 12 అయిందని చెప్పాలి. పిల్లలు మాత్రం మస్తు ఎంజాయ్ చేసిర్రు ఆ రోజు. సో, ఇలా సెలబ్రేట్ చేసుకున్నామనమాట దీపావళి. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో కేదారేశ్వర వ్రతం అదే నోముల వీడియో రాబోతుంది. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వస్తది. ఓకేనా? బాయ్ బాయ్.